డెవిల్ హస్బెండ్ ఎపిసోడ్ 11. నా స్టోరీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఎపిసోడ్స్ని అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు నాకు ఈరోజు కాస్త కోల్డ్ చేసింది. ప్లీజ్ అర్థం చేసుకోండి. కొంచెం వాయిస్ ఇబ్బందికరంగా అనిపించినా కూడా స్టోరీలో మునిగిపోతే నార్మల్గానే ఉంటుంది. సో, ఇక కంటిన్యూ అయిపోదాం స్టోరీలోకి. ఒక్క చూపు చూసాడు ఆమెను తల తిప్పి రుద్ర. అంతే. ఆ చూపులో 100 బూతులు కనిపించాయి శక్తికి. దెబ్బకి తడబాటుగా అటూ ఇటూ దిక్కులు చూస్తూ మనసులో ఎందుకే శక్తి నీకీ వాగుడు? అవసరమా వీడితో? వాడి చూపు చూసావా ఎలా ఉందో? నీ మొహాన్నొకసారి అద్దంలో చూసుకో అన్నట్టుగా లుక్కుతున్నాడు ఆ లుక్కులు. ఏం పెద్ద వీడేమంత అందగాడని నన్నలా లుక్కుతున్నాడు అనుకుంటూ మళ్ళీ రుద్రను చూస్తుంది తీక్షణంగా శక్తి. గిల్లితే రక్తం చిమ్ముతుందా వీడ్నుంచి? ముట్టుకుంటే కందిపోతాడా? అనేంత కలర్ కనిపిస్తున్న రుద్రను చూస్తూ మరీ ఇంత రంగుంటే మా ఊర్లో పండుకోతి అంటారు. మనసులో అన్నాననుకొని బయటికే అనేసింది శక్తి. వాట్? మొహం చిట్లించి మరీ ఆమె వైపు చూశాడు రుద్ర. అయ్యయ్యో! బయటికే అనేసానా? పటపటా గోర్లు కొరికేసుకుంటూ "ఏం లేదు, ఏం లేదు." అంటే మరీ ఇంత కలర్ ఉన్నారు కదా మీరు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ కలర్ మొత్తాన్ని అని నాలో నేనే అనుకుంటున్నానన్నమాట. ఆలోచిస్తున్నానన్నమాట. అది అలా అబద్ధం కూడా చెప్పడం రాని శక్తి తడబాటికి తననే ఆమె పండుకోతి అన్నదాన్ని అర్థం చేసుకుంటూ దగ్గరికి రమ్మన్నట్లు ఫింగర్స్‌ని వేవ్ చేస్తూ పిలిచాడు రుద్ర. ప్రిన్సిపల్ పిలుస్తుంటే భయపడే స్టూడెంట్‌లా తలను రానన్నట్టు అడ్డంగా ఊపింది శక్తి. పిలిస్తే రానంటున్న ఆమెను చూసి లెఫ్ట్ ఐబ్రో రైజ్ చేసి చూశాడు రుద్ర. ఆ దెబ్బతో శక్తి టక్ 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 మని 4 అడుగులు వేసి అతని ముందు నిలిచి అంటే మీరు చాలా అందంగా ఉన్నారు కదా! మీ ముందు నేను సరిపోనని నా అంతరాత్మ నన్ను తిడుతుంది. అందుకే ఉక్రోషంతో దాని మీద అరవడానికి మిమ్మల్ని పండుకోతి అనేశాను. అంతే తప్ప నిజంగా కావాలని నేను మిమ్మల్ని తిట్టలేదు. అంటూ ఉన్నదున్నట్టు చెప్పేసింది ఎర్రగా జీరలు బారిన రుద్ర కళ్ళను చూస్తూ భయంగా. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ ఒక్క క్షణం ఆమెను పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తున్నట్టుగా చూసి నువ్వు కూడా బావున్నావు. కొంచెం హెల్తీగా తిని, కాస్త వెయిట్ గెయిన్ అయితే బావుంటావు. నీలో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్టుంది. అది కవర్ అయ్యేలా ఫుడ్ తీసుకుంటే నువ్వు కూడా గ్లో కనిపిస్తావు. మరీ తీసి పారేసేంత ఫిగర్ కూడా కాదు నీది. సరిగ్గా కాన్సంట్రేషన్ చేస్తే నీ ఫిగర్ కూడా నాలాంటోడికి మస్తు కిక్కిచ్చే ఫిగరే. ఐ బ్లింక్ చేస్తూ చెప్పి అప్పటికే బిత్తర చూపులు చూస్తున్న ఆమె ముక్కు మీద చిన్నగా ట్యాప్ చేసి డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు రుద్ర. కాసేపటి వరకు అతనన్న మాటలే చెవుల్లో మారుమ్రోగి ఒళ్ళంతా జలదరిచ్చినట్లు అనిపించింది శక్తికి. ఇప్పుడు ఈ డెవిల్ ఏమన్నాడు? అంటే నేను బావున్నాను అంటున్నాడా? లేదంటే తిండి తిప్పలు లేక ఎండిపోయిన ఎండు నక్కలా ఉన్నానంటున్నాడా? ఏమో! అయినా వీడి డైలాగ్స్ కొంచెం తేడాగా ఉన్నాయి. చేష్టలు కూడా అలాగే ఉన్నాయి. ఎంత నన్ను సోఫాలో నుంచి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టినా, నా మీద పడిపోవాల్సిన అవసరం ఏంటి ఈ బండ? ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. వీడి నుంచి జాగ్రత్తగా కూడా ఉండాలి నేను. లేదంటే తప్పులు జరిగిపోతాయి బాబోయ్! కాసేపట్లో పెళ్లి మండపంలో అడుగు పెట్టాల్సుండి దాన్నెవరినో గోకినవాడు. నన్ను వదిలేస్తాడా? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? పెళ్ళికి సిద్ధమైన పెళ్ళికొడుకుతో అది మాత్రం ఎలా గోకిచ్చుకుంది ఆ టైంలో? అనుకుంటూ ఈసారి తన ఆలోచనల్ని నిన్న రుద్ర శరీరం కింద ఉన్న సమీర మీదకు మళ్లించింది. అప్పుడే సడెన్‌గా వినిపించాయి ఆమెకు లీలగా తన తమ్ముడి మాటలు. అంతే. వెంటనే ఆ రూమ్‌లో నుంచి బయటకు వెళ్ళడానికి పరుగున వెళ్లి డోర్ తీసింది. మా అక్కని నేను చూడాలి. తనకి గాని ఏమైనా జరగాలి. మీలో ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టను. అంటూ చుట్కీ మీద అరుస్తున్న తన 12 ఏళ్ల చిట్టి తమ్ముడు ఆదిత్యను చూడ్డంతోనే శక్తి కళ్ళల్లో కన్నీళ్లు గిర్రున తిరిగాయి. అదిగో మీ అక్క. చూడు ఎలా ఉందో. ముందైతే ఈ అరుపులు ఆపేయరా బాబు. అదిగో మీ అక్క. చూడు ఎలా ఉందో. ముందైతే ఈ అరుపులు ఆపేరా బాబు. భయ్యా వింటే నీకుందే.
అంటూ శక్తిని చూపిస్తుంది చుట్కీ తన మీద అరుస్తున్న ఆదిత్యకు. అప్పుడు చూస్తాడు రుద్ర రూమ్ బయట నిల్చుండిపోయి తననే చూస్తున్న అక్కను ఆదిత్య. వెంటనే వాడు పరుగున అక్క దగ్గరికి వచ్చేసి ఆమెను తడిమి తడిమి చూసుకుంటూ, "నువ్వు బానే ఉన్నావు కదక్కా? నిన్ను వీళ్ళు కిడ్నాప్ చేశారా? ఏమైనా భయపెట్టారా నిన్ను వీళ్ళు? చెప్పు, ఎవరిని వదలను" అంటూ కోపంగా అడిగాడు. అంత చిన్నవాడే అయినా తమ్ముడు తన కోసం తీసుకునే ఆ కేర్ ఆమె జీవితంలో అన్నిటికన్నా ఎక్కువగా ఇష్టపడే విషయం. వాడిని దగ్గరికి తీసుకొని తల మీద ముద్దిచ్చి చెల్లెల కోసం కూడా చుట్టూ చూసుకుంటుంది శక్తి. "మీ చెల్లెల కోసం చూస్తున్నారా భాబీ?" అంటుంది చుట్కీ ఆ అక్క తమ్ముళ్ళ ఆప్యాయతను చూసి మురుస్తూ. "హా, ఆది ఒక్కడే వచ్చాడేంటి? శివన్య ఎక్కడా?" అంది భయంగా. తను కింద ఫ్రిడ్జ్‌లో ఐస్ క్రీమ్ చూసి అక్కడే ఆగిపోయింది భాబీ. అంది కింద ఆల్రెడీ శివన్య మొదలుపెట్టిన అల్లరికి మరింతగా నవ్వుతూ చుట్కీ. "ఐస్ క్రీమ్? తనకి ఐస్ క్రీమ్ పడదు కదా!" అంటూ కంగారుగా ఆదిని వదిలి కిందకి నడిచింది శక్తి. ఆమె వెంట ఆదిత్య కూడా నడుస్తూ చుట్కీ వైపు చూసి, "బాబీ అని ఎందుకంటున్నావు నువ్వు మా అక్కను? అసలు బాబీ అంటే ఏంటి?" అని కూడా అడిగాడు మొహం చిట్లించుకొని. "మా భయ్యాని మీ అక్క పెళ్లి చేసుకుంది. కాబట్టి తనిప్పుడు నాకు భాబీ. అందుకే భాబీ అని పిలుస్తున్నాను" అంటూ ఆదిత్య బుగ్గ పట్టుకొని లాగింది చుట్కీ. "అక్కా!" అంటూ కయ్యిమని అరిచాడు ఒక్కసారిగా ఆదిత్య ఆమె చేతిని విసురుకొడుతూ. వింటూనే ఉంది కదా శక్తి ముందుకు నడుస్తూ వీళ్ళ మాటలను. అందుకే వెనక్కి కూడా తిరగకుండా, "మనం తర్వాత మాట్లాడుకుందాం ఆది. కింద శివ ఐస్ క్రీమ్ తినేస్తుంది. ఫస్ట్ నన్ను దాని దగ్గరికి వెళ్ళనివ్వు" అంటూ లెహంగాతో పరుగులు పెట్టలేక అతి కష్టం మీద దాన్ని చేతులతో ఎత్తి పట్టుకొని పరుగులాంటి నడకని నడుస్తుంది. వీళ్ళ గోలకి డ్రెస్సింగ్ ఫినిష్ చేసిన రుద్ర విసుగ్గా బయటికి వచ్చి చూసేసరికి అప్పటికే అందరూ కిందకి వెళ్ళిపోవడంతో కింద వినిపిస్తున్న అరుపులకి ఏమైందోనని పెద్దగా చుట్కీ అంటూ కేక వేశాడు. రుద్ర పిలుపుకి చుట్కీ ఆదిత్యతో గొడవ ఆపేసి, "వస్తున్నా భయ్యా" అంటూ రుద్రకి సమాధానమిచ్చి మళ్ళీ వెనక్కి పరిగెడితే, "భయ్యానా? అంటే వాడినేనా మా అక్క పెళ్లి చేసుకుంది? అసలు ఇంత సడన్ గా మా అక్క పెళ్ళెందుకు చేసుకుంది? అది కూడా నేను లేకుండా. ఇందులో ఏదో తేడా ఉంది. నేను వెంటనే వెళ్ళి వాడెవడో చూడాలి" అనుకుంటూ చుట్కీ వెనకాలే పైకి పరిగెత్తాడు ఆదిత్య కూడా. శక్తి మాత్రం వీళ్ళని పట్టించుకోకుండా కిందకి చేరుకొని లివింగ్‌లో టీపాయ్ మీద పద్మాసనం వేసుకొని మరీ కూర్చొని ఐస్ క్రీమ్ లాగించేస్తున్న చెల్లి దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలో నుంచి ఐస్ క్రీమ్ బాక్స్‌ని లాగేసుకుంది విసురుగా. ఎవరు తీసుకున్నారోనని కోపంగా తలెత్తి చూసిన శివ ఎప్పుడైతే కళ్ళ ముందు అక్క కనిపించిందో వెంటనే కళ్ళల్లో గిర్రున నీళ్లు తిప్పేసుకొని, "ఎక్కడికి వెళ్ళిపోయావు ఇప్పటి వరకు నన్ను వదిలేసి" అంటూ చిన్న పిల్లలా ఏడ్చడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులకు జరిగిన యాక్సిడెంట్లో తలకు బలమైన గాయమై అప్పట్నుంచి మెంటల్‌గా ఎదుగుదల ఆగిపోయింది శివన్యకు. ఆమె 16 ఏళ్ల వయసులో ఉన్నా కూడా ఇప్పుడు 6 ఏళ్ల పసిపాపలానే బిహేవ్ చేస్తుంది. అది తనకలవాటే కాబట్టి వెంటనే చేతుల్లో ఐస్ క్రీమ్ బాక్స్ పక్కన పెట్టేసి శివన్యను దగ్గరికి తీసుకొని లాలిస్తూ, "ఇంకెప్పుడు నిన్నొదిలి అక్క ఎక్కడికి వెళ్ళదు. ఏడవకు బంగారం. భయమేసిందా?" అంటూ ఓ అమ్మలా ప్రేమగా అడిగింది శక్తి. "హా! చాలా భయమేసిందక్కా నాకు. నువ్వు చాలా గుర్తొచ్చావు. ఏడ్చాను కూడా నేను నీకోసం తెలుసా?" అని కళ్ళు నులుపుకుంటూ చెప్పింది శివన్య ఏడుపు గొంతులోనే. "వచ్చేసావు కదా నా దగ్గరికి. ఇంకా ఏడవకు" అంటూ చెల్లెల్ని ఓదార్చి, "నిన్ను ఐస్ క్రీమ్ తినొద్దని ఎన్నిసార్లు చెప్పాలి శివ? ఎందుకు తిన్నావు నా మాట వినకుండా" అంటూ అంతలోనే కోపాన్ని చూపిస్తూ అడిగింది మళ్ళీ శక్తి. వెంటనే శివన్య చెవులు రెండూ పట్టుకొని సారీ చెప్పింది అక్కకు గారాలు పోతూ. చెల్లెల్ని చూసి సన్నగా నవ్వుతూ ఆమె నుదుటిని ముద్దిచ్చి తమనే చూస్తున్న అసద్కి ఐస్ క్రీమ్ బాక్స్ అక్కడి నుంచి తీసుకెళ్లి పొమ్మన్నట్టు కళ్ళతోనే రిక్వెస్ట్ చేసింది శక్తి. అసద్ బాక్స్ అక్కడి నుంచి తీసేస్తే చెల్లెల్ని దూరం జరిపి ఆమె ఒంటిపై కనిపిస్తున్న కొత్త డ్రెస్, అది కూడా చాలా కాస్ట్లీ అయిన డ్రెస్‌లా అనిపిస్తుంటే, "ఈ డ్రెస్ ఎవరు కొనిచ్చారు నీకు?" అని అడిగింది తమ్ముడు ఒంటి మీద కూడా కొత్త బట్టలున్నది గుర్తు చేసుకుంటూ. అంతలో పైనుంచి ఈసారి "శక్తి" అని గట్టిగా రుద్ర అరిచిన అరుపు వినిపించింది. అదే సమయంలో "అక్కా!"
అంటూ ఆది అరిచిన అరుపు కూడా అంతే గట్టిగా వినిపించడంతో ఏమైందో అర్థం కాక వెంటనే పైకి పరుగులు పెట్టింది శక్తి. ఆమె వెళ్ళేసరికి ఆది నడుం మీద చేతులు వేసుకొని 6 అడుగుల పైనే ఎత్తున్న రుద్ర విగ్రహం ముందు ఆగ్రహ జ్వాలలు కురిపిస్తూ నిల్చొని కనిపించాడు. అక్క వీణ్ణి బెదిరించి భయపెట్టి పెళ్లి చేసుకున్నాడట కదా! అన్నాడు చాలా సీరియస్ టోన్‌లో ఆది అక్కని చూడడంతోనే. ఈ విషయం ఈలోగానే వాడికెలా తెలిసిందో అర్థం కాక రుద్ర వైపు చూసింది శక్తి. తనదైన ఈవిల్ స్మైల్‌తో ఆదిని చూస్తూ రుద్ర, "చెప్తున్నా గదరా! నేను మీ అక్కని బెదిరించి, భయపెట్టి పెళ్లి చేసుకున్నాను. అది కూడా నిన్నడ్డం పెట్టుకొనే. నిన్ను, నీ చిన్నక్కని కిడ్నాప్ చేసి చంపేస్తామని బెదిరించి మరీ మీ అక్కని బలవంతంగా నేను పెళ్లి చేసుకున్నాను. ఏం చేస్తావురా అయితే?" అన్నాడు కళ్ళెగరేస్తూ రుద్ర. "నేనేం చేస్తానో నువ్వే చూస్తావు కదా ఇప్పుడు" అని గొంతు చించుకొని అరుస్తూ షర్ట్ స్లీవ్స్ మడత పెట్టుకుంటూ మరి రుద్ర మీదకు ఆది పిడికిలు బిగించి ఫైట్ కోసం వెళ్ళిపోతుంటే వెంటనే శక్తి తమ్ముణ్ణి వెనక నుంచి గట్టిగా పట్టుకొని, "రే ఏం చేస్తున్నావు నువ్వు, ఆగరా" అంటూ అడ్డుకుంది భయంగా. అబ్బే, వాడి మొండి పట్టుదల ముందు ఈ బక్కప్రాణి బలం ఏమాత్రం సరిపోతుంది. అందుకే అది ఈజీగా అక్కడి నుంచి తనను తాను విడిపించుకొని రుద్ర మీదకి ఎగిరాడు, ఒక్క ఉదుటున అతని పొట్టలో పంచివ్వాలని. కానీ రుద్ర వాడికా ఛాన్స్ ఇవ్వకుండా షర్ట్ కాలర్ పట్టుకొని అలానే గాల్లోకి లేపేశాడు. గాల్లో ఉండి కూడా వెనక్కి తగ్గకుండా కాళ్ళతో, చేతులతో రుద్రని కొట్టాలనే వాడు చూస్తుంటే, "ఆయన మీ బావ అది. ఆయనతో నువ్విలా బిహేవ్ చేయడం అసలు కరెక్ట్ కాదురా" అంటూ అరిచింది ఈసారి కోపంగానే. రుద్ర ఆమె అలా తమ్ముడిని వారుస్తుంటే శక్తి వైపు చూశాడు కళ్ళు చిన్నవి చేసి. అనుకోలేదతను తమ్ముడు ముందు తనకి సపోర్ట్‌గా ఆమె ఉంటుందని. ఆది మాత్రం పళ్ళు బిగించి నా అక్కను బెదిరించి, భయపెట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. వీడు నాకు బావేంటి? చంపేస్తాను వీడిని నేను రోజు అంటూ అరుస్తుంటే, "నా మీద ఒట్టే ఆది, నువ్వాయనతో మంచిగా బిహేవ్ చేయకుంటే. చెప్తున్నాను నా మీద ఒట్టే" అంటూ సెంటిమెంట్‌తో కొట్టింది ఆదిని శక్తి. దెబ్బకి వాడు ఏడుపు మొహం వేసి రుద్ర చేతుల్లో గాల్లో తేలుతూనే తలను వెనక్కి తిప్పి అక్కని చూస్తూ, "చెప్తున్నా అక్క, వీడిని మాత్రం నేను బావ అని పిలిచేదే లేదు ఎప్పటికి" అని ఉక్రోషంగా అంటాడు. ప్రస్తుతంలోకి వచ్చేస్తే, "బావా" ఆది పిలిచిన పిలుపు వినిపించేసరికి ఉలిక్కిపడి నిద్రలోంచి మేల్కొంది శక్తి. కాల్‌లో ఉన్నాడు రుద్ర ఆదితో. "చెప్పరా చోటా భీమ్" అని ఇటునుంచి వినిపించడంతోనే, "నేను క్యాంప్ నుంచి తిరిగొచ్చేసరికి మా అక్కని తీసుకొచ్చేస్తానన్నావు కదా బావ! ఇంకా తీసుకురాలేదా?" అని అజమాయిషీగా మాట్లాడుతున్నాడు ఆది అటునుంచి. వాడి మాటలకు సన్నగా సైడ్ స్మైల్ చేస్తూ, "ఇప్పుడే వచ్చావా?" అన్నాడు రుద్ర తనదైన గంభీరతను మాటలో చూపిస్తూ. "హా! బావ, ఇప్పుడే వచ్చాను. నేనొచ్చేసరికి నిజంగానే అక్కని తీసుకొచ్చేస్తావు అనుకున్నాను. కానీ లేదు. నేను మా అక్కని చూడాలి బావా" అని వాడు ఏమాత్రం రుద్రకి భయపడకుండా స్థిరంగా తన మాటను చెప్పేస్తుంటే, "ఒక 1 అవర్‌లో మీ అక్క అక్కడుంటుంది. నువ్వు ఈలోగా ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేసి రెస్ట్ తీసుకోరా" అని మాత్రమే చెప్పి కాల్ కట్ చేసేశాడు రుద్ర. ఒకప్పుడు బావ అని అసలే పిలవనని మారం చేసిన వీడు ప్రస్తుతం ఈ అక్క కన్నా ఎక్కువ బావతోనే క్లోజ్. ఛ! అని మనసులోనే అనుకుంటూ చిన్నగా నిట్టూరుస్తూ రుద్రతో మాట్లాడడం ఇష్టం లేక మౌనంగా కార్ విండోలో నుంచి బయటకు చూస్తూ ఉండిపోయింది శక్తి. నిజమే. ఒకప్పుడు ఆది రుద్రను తన అక్కను బలవంతంగా పెళ్లి చేసుకున్న వ్యక్తిగా చూసి అస్సలే ఇష్టపడని వాడు, ఇప్పుడు ఇంత క్లోజ్‌గా మాట్లాడుతున్నాడు అంటే, వీరిద్దరి బంధం ఎంత బావుందో మీరే అర్థం చేసుకోండి. కానీ మరి సడెన్‌గా వీళ్ళిద్దరి మధ్య ఈ దూరం ఎందుకు? మళ్ళీ వస్తున్న ఈ దూరం నిజంగా మాన్య వల్లనేనా? లేదా అపార్థాల వలన? తెలుసుకోవాలి అనుకుంటే నా కథను రోజు ఫాలో అవుతూ ఉండండి. అలానే కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొంచెం కోల్డ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా వాయిస్ ఇచ్చే ఓపిక లేక ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను. నెక్స్ట్ అప్డేట్ పెద్దగా ప్లాన్ చేస్తాను. సారీ. ఇక ఉంటానండి. థాంక్ యూ.